మరికొందరు ఉంటారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇందాక చెప్పాను కదా, వీళ్ళు ఏ మాత్రము విడిచిపెట్టడానికి ఇష్టపడరు, వారి తప్పును సరి చేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారు వర్ధిల్లరని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రోజున నీ భర్త విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడేవేమో, నీ పిల్లల విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడేవేమో, లేదా నీ అక్క చెల్లెల విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడేవేమో, నీ నోటికి ఎలా వస్తాలా అపార్థం చేసుకుంటూ రకరకాలుగా మాట్లాడేవేమో. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపము పొంది దేవుని సన్నిధిలో ఒప్పుకొని వారి దగ్గర కూడా ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పేసుకున్నాను చాలంటే కుదరదు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు ఎవరి దగ్గర అయితే ఆ పొరపాటు కలిగి ఉన్నావో వారి దగ్గరికి వెళ్ళి కూడా ఒప్పుకోవాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వ్యక్తుల్ని వర్తిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి మారు మనసు ఉండదు. ఈ మారు మనసు లేకే వర్ధిల్లుట అనేది చూడలేకపోతున్నారు. ఈ మారు మనసు లేకే దేవుని సన్నిధిలో దీవించబడలేకపోతున్నారు. ఇలాంటి మారు మనసు లేక ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. చాలా మంది పిల్లలు బూతులు మాట్లాడుతున్నారు. ఎందుకు బూతులు మాట్లాడుతున్నారని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మా ఇంట్లో మా నాన్న మాట్లాడతాడు, మా ఇంట్లో మా అమ్మ మాట్లాడుతుంది. నువ్వు ఒక ప్రార్థనకు వచ్చి, ఒక దైవ సన్నిధికి వచ్చి ఇంత వాక్యం విన్న వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నావు? నీ పిల్లలు ఎదురుకుంటే భయంకరమైన బూతుల్లో మాట్లాడుతున్నావు, వాళ్ళు అదే నేర్చుకుని మాట్లాడుతున్నారు అని అంటే ఎంత భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు.